నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ బ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ షేర్ చేయండి, మీకు కనుక షేర్ చేయాలి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో డే 2 అండి. ఈ వీడియో వచ్చేసి డే 2. నేను వెయిట్ లాస్ స్పెసిఫిక్గా ఇన్ని రోజులని ఏమనుకోవట్లేదు, నా గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను చేస్తాను. ఈ వీడియోలో నేను రెసిపీస్, నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఏమేమి చేసుకున్నాను అనేది మీ అందరికీ చూపిస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్యారెట్, కీరా, జింజర్, లెమన్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకున్నానండి. ఇది నేను వాకింగ్కి వెళ్ళే ముందు చేసేసుకొని పెట్టేసుకున్నాను. మళ్ళీ రిటర్న్ రాగానే వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోయి వెంటనే తీసేసుకోవచ్చు అన్నట్టు నేను తయారు చేసుకున్నానండి. అండ్ విటమిన్ డి కోసం నేను 7 ఆ టైంకి స్టార్ట్ అవుతానమాట. అండ్ 7:45 వరకు వాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తానమాట. నాకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను, నాకు డెఫిషియన్సీ ఉంది కాబట్టి దానికి తగ్గట్టే నేను సన్లైట్లో కూడా ఉంటే బెస్ట్, లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు, సప్లిమెంట్స్ కూడా. అండ్ చాలామంది స్ట్రెయిన్ చేసి తీసుకుంటారు, నేనైతే స్ట్రెయిన్ చేయకుండానే అలానే తీసేసుకుంటాను. ఎందుకంటే 12:30 లోపు నాకు ఆకలి వేయొద్దు కాబట్టి, అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను అది తీసుకుంటున్నాను. వేరే ఏదో ఫుడ్ తినే కంటే హెల్దీ ఫుడ్డే తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి నేను అలా తీసుకుంటున్నానండి. అండ్ బ్రేక్ఫాస్ట్ అని ఎందుకంటారంటే, నేను రీసెంట్గానే ఎక్కడో చదివానమాట. చాలా ఒక 12 అవర్స్ వరకు మనం ఫాస్ట్ చేసి వెంటనే ఆ తర్వాత బ్రేక్ చేసి మనం ఏదో ఒకటి తింటాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అంటారంట. మీ అందరికీ ఈ విషయం తెలుసా తెలీదా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు నేరేడుకాయలు దొరికాయండి వాకింగ్కి వెళ్ళినప్పుడు. నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆ వేలోనే ఉంటున్నాయి, చూద్దాం ఎన్ని రోజులు దొరుకుతాయో. ఇంకా వర్షం వచ్చింది కదా, చాలా కింద పడిపోయాయి. లంచ్కి మిల్లెట్స్ అండ్ కర్రీ వచ్చేసి మసాలా కర్రీ అనమాట. క్యాప్సికమ్, టొమాటో అండ్ ఆలు మసాలా కర్రీ. చికెన్ పికిల్ అండి. చికెన్ పికిల్ నేనే ప్రిపేర్ చేశాను, బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది కూడా. పీసెస్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను టీ ఎడిక్ట్ కదా, నేను ఎంత గ్రీన్ టీ వాటికి మారదామన్నా కూడా నేను మారలేకపోతున్నాను. టీ అయితే తీసుకున్నాను, అది కూడా చాలా తక్కువ తీసుకున్నాను, చిన్న కప్ కంటే చాలా తక్కువే. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి ప్రోటీన్ తీసుకున్నానండి. ఇవి అన్నీ బాయిల్ చేసినవే. నేను ముందు చెప్పినట్టు నాకు ప్రోటీన్ అలా తీసేసుకుంటే రాగా స్టమక్ పెయిన్ వస్తుంది, కానీ స్ప్రౌట్స్ అనేవి చాలా మంచిది. నేను అవి వేరే విధానంలో అయినా కుక్ చేసుకొని తెచ్చుకోవాలండి. నాకు అందులో కూడా కొన్ని రెసిపీస్ తెలుసు, నేను ఖచ్చితంగా అవి మెన్షన్ చేస్తాను. ఈ స్ప్రౌట్స్తో ఒక మంచి రెసిపీ అయితే చేయొచ్చు, పెసలతో, చాలా బాగుంటుంది. నేను అది కూడా మెన్షన్ చేస్తాను. అండ్ డిన్నర్ కూడా అయిపోయింది. ఈరోజు అయితే ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.